ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ డిజిటల్ జాన్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఆడవాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అవి ఎలా యూజ్ అవుతాయో మనం ఒకసారి జాన్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో డిజిటల్ జాన్ బాగుంది పేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరికీ గుర్తుండిపోతుంది. సో ఫస్ట్ మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ సంపాదించాలి అనేది ఉంది. ఒకప్పుడైతే హౌస్ వైఫ్కే పరిమితం, పిల్లల్ని చూసుకుంటాం. ఇప్పుడు ఇద్దరూ సంపాదిస్తే కానీ కుటుంబం గడవడం కష్టమైపోతుంది. అయితే ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ డిజిటల్ మార్కెటింగ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? కొన్ని వేల మందితో మాట్లాడాను మేడం, ఉమెన్తో. నేను కాంటెంట్ క్రియేషన్లో ఉంటాను. సో నాకు వాళ్ళ ఇష్యూస్ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మల్టిపుల్ రీజన్స్ వల్ల వీళ్ళకి కొన్ని బ్రేక్స్ వస్తాయి వీళ్ళ కెరీర్లో. ఇట్ కెన్ బి మ్యారేజ్ అవ్వచ్చు, ఇట్ కెన్ బి కిడ్స్ ప్లానింగ్ వల్ల అవ్వచ్చు, సమ్టైమ్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఏమైనా సర్జరీస్ అయినా కూడా కొంత బ్రేక్ అనేది వీళ్ళకి వస్తుంటుంది. వీళ్ళకి బ్రేక్ వస్తుంటుంది. దానికి తోడు ఒకవేళ హస్బెండ్కి ఏదైనా జాబ్ ఉందనుకోండి, ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి అనుకోండి, వీళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాల్సి వస్తుంటుంది. ఇలా వేరియస్ రీజన్స్ వల్ల వీళ్ళు ఒక దగ్గర నిలదొక్కుకోలేరు ఒక రంగంలో వీళ్ళు ఒకవేళ. సో అటువంటప్పుడు అంటే వీళ్ళు మళ్ళీ హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. చాలామంది ఇందులో పీజీ చేసి ఉంటారు, యూజీ కూడా కంప్లీట్ చేసి ఉంటారు. సో అటువంటి వాళ్ళు అంటే ఈవెన్ ఒకవేళ మనీ ఎందుకు సంపాదించాలి భర్త సంపాదిస్తున్నప్పుడు అంటే, ఇట్ కెన్ బి సెల్ఫ్ రెస్పెక్ట్ అవ్వచ్చు, ఒక్కోసారి డబ్బులు ఇనఫ్ ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, లేకపోతే ఒక్కోసారి ఇంకా ఇన్కమ్ పెంచుకోవాలని కావచ్చు. మల్టీ వేరియస్ రీజన్స్ వల్ల వీళ్ళకి కూడా చేయాలని ఉంటుంది ఖాళీ ఉండకుండా. సో అటువంటి అప్పుడు ఉమెన్కి డిజిటల్ మార్కెటింగ్ ఎలా హెల్ప్ అవుతుందంటే మేడం, ఇది ఎక్కడి నుండైనా చేసుకోవచ్చు, ఏ ప్రాంతం నుండైనా చేసుకోవచ్చు. మనం ఖచ్చితంగా సిటీస్లోనే ఉండాలి, మెట్రోస్లోనే ఉండాలి, టౌన్స్లోనే ఉండాలని లేదు. మీరు విలేజెస్ నుంచి కూడా చేయొచ్చు డిజిటల్. ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది మేడం, ఈవెన్ విలేజెస్ చిన్న చిన్న టౌన్స్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ కూడా దే ఆర్ ప్రొవైడింగ్ ఆన్లైన్ కోచింగ్. అంటే ఉమెనే, నేను చెప్తాను ఉమెన్ గురించే. సో అలా ఆన్లైన్ అనేది ఏంటంటే వాళ్ళకు ప్లేస్కి సంబంధం లేదు, నెంబర్ 1. ఇంకొకటి ఏంటి, ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్. అంటే మీరు ఖచ్చితంగా ఇది అంటే 9 to 5 జాబ్ లాగా ఉండదు. మీరు ఖచ్చితంగా అంటే మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నట్లయితే, మీ హస్బెండ్ జాబ్కి వెళ్తున్నట్లయితే వాళ్ళని పంపించిన తర్వాతనే మీరు వర్క్స్ చేసుకోవచ్చు వాళ్ళు వచ్చేలోపు. సో అలా మనకు ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్లైన్లో ఇంకా స్కోప్ ఎక్కువ మేడం. ఆన్లైన్లో ఒక సిటీ అనుకున్నా కూడా ఒక తక్కువ జనాభా అనుకుంటే, ఆన్లైన్ అనేది ఎంత, మన ఇండియాలో ప్రస్తుతం more than 100 crore ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు మన ఇండియా. ఇది ఆల్రెడీ 2023లో క్రాస్ అయిన నెంబర్ నేను చెప్తున్నా, అకార్డింగ్ టు ద స్టాటిస్టా లెక్కల ప్రకారం. సో ఇంకా ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఆన్లైన్కి ఇంకా ఎన్నో బిజినెసెస్ వస్తున్నాయి, ఇంకా చాలా స్కోప్ ఉంది. ఆ బిజినెసెస్ అందరికీ డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు కావాలి. ప్రతి కంపెనీకి ఒక వాచ్మెన్, ఒక ఆఫీస్ బాయ్ ఎలా అయితే అవసరమో, డిజిటల్ మార్కెటర్ కూడా కావాలి. ఎందుకంటే ప్రతి బిజినెస్ ఈరోజు ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకుంటున్నారు. సో వీళ్ళు కనుక ఈ కోర్సు కనుక నేర్చుకోగలిగితే, ఆర్ ఈ డిజిటల్ మార్కెటింగ్ కనుక రాగలిగితే, వీళ్ళు ఏదైనా ఉద్యోగమైనా చేయొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు మేడం. ఇది కొన్ని జాబ్స్ చేయడానికి రాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడానికి రాదు. ఎగ్జాంపుల్ డ్రైవర్ జాబ్ ఉందనుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడానికి రాదు, ఖచ్చితంగా ఫిజికల్గా వెళ్ళాల్సి వస్తుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ డిజిటల్గా చేయొచ్చు, కంప్లీట్గా ఎక్కడి నుండైనా చేయొచ్చు, నెంబర్ 1. సో నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే, వీళ్ళకి వర్క్ టైమ్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా మేడం, అదొకటి. అంటే ఒకటి జాబ్ అయితే, రెండోది వీళ్ళు ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, జాబ్స్ అయినా ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నా సరే కొంత టైం టు టైం ఉంటుంది. కొన్ని ఫ్రీలాన్సింగ్లో ఏమవుతుందంటే వీళ్ళకి మల్టిపుల్ కంపెనీస్తో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. మల్టిపుల్ అంటే ఇప్పుడు జాబ్ అయితే 1 salary 1 పేమెంట్ లాగా ఉంటుంది. క్లయింట్స్ ఫ్రీలాన్సింగ్లో మీరు క్లయింట్స్ని ఇంక్రీజ్ చేసుకున్నారంటే యూ కెన్ మల్టిప్లై యువర్ పేమెంట్స్ అనుకోవచ్చు. సో ఇది రెండో అంటే ప్రధానంగా అంటే ఆదాయ వనరులు అనుకోవచ్చు, ఉమెన్ కనుక నేర్చుకోగలిగేది. ఇంకా థర్డ్ థింగ్ ఏంటి అంటే మేడం, వీళ్ళు ఏదైనా చాలామందికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది మేడం. ఇట్ కెన్ బి డ్రాయింగ్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, ఒక మెహందీ కావచ్చు. ఇండియాలో ఎక్కువ ఉమెన్ సర్చ్ చేసేది దీని గురించి మేడం, మెహందీ డిజైన్స్ గురించి ఎక్కువ. సో అలా వీళ్ళకి ఏదైనా స్కిల్ కనుక ఉన్నట్లయితే, ఇట్ కెన్ బి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా అవ్వచ్చు అనమాట, ఎవరైనా సరే. దాన్ని వీళ్ళు ఒక సైడ్ ప్రాజెక్ట్గా ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దే కెన్ స్టార్ట్ విత్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో. దట్స్ కంప్లీట్లీ ఫ్రీ. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, అందరి దగ్గర ఇంటర్నెట్ ఉంది. వాళ్ళు స్టార్ట్ చేసుకొని స్లోగా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ సైడ్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసి ఏదైనా కొన్ని ప్రోడక్ట్స్ కూడా తయారు చేయగలుగుతారు మేడం. కొంతమంది హెయిర్ బ్యాండ్స్ కానీ ఇట్లా చిన్న చిన్నవే ఆ రా మెటీరియల్ తెచ్చి అల్లి తయారు చేయగలుగుతారు. అటువంటి వాటిని కూడా దే కెన్ సెల్. 100 రూపీస్ కావచ్చు, 200 రూపీస్ కావచ్చు, మీషో లాంటి ప్లాట్ఫామ్స్లో కావచ్చు, దే కెన్ సెల్. అంటే ఆన్లైన్ అనేది ఏంటంటే ఒక జీరో కాస్ట్తో కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. జీరో ఆర్ లిటిల్ ఇన్వెస్ట్మెంట్, నాట్ మోర్ దెన్ ఫ్యూ థౌజండ్స్ అంతే. దాంతో కూడా వాళ్ళు దే కెన్ ఎస్టాబ్లిష్ గుడ్ బ్రాండ్
అండ్ దే కెన్ స్టార్ట్ అండ్ యాజ్ దే ప్రోగ్రెస్ దే కెన్ ఇంక్రీజ్ దర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దే కెన్ డెవలప్ ఆల్సో. సో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, సొంతంగా కూడా వాళ్ళు బిజినెస్ చేయగలుగుతారు మేడం. చాలామంది ప్రస్తుతం ఆల్రెడీ చేస్తున్నారు. సో అలా ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కనుక నేర్చుకోగలిగితే వాళ్ళకి ఇంకా బెటర్ ఉంటుంది అనేది. నేను ఎక్కడికి వెళ్ళినా సార్, ఈవెన్ ఒక్కోసారి ఉమెన్స్ కాలేజ్ కూడా వెళ్తుంటా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఉమెన్కి నేను చెప్తుంటా డెఫినెట్గా మీరు కనుక నేర్చుకోగలిగితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తుంటారు. మళ్ళీ మరి బాయ్స్ అడుగుతుంటారు ఒక్కొక్కసారి, బాయ్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఉమెన్ ఇద్దరు ఉన్నప్పుడు కూడా, సరే మరి మాకేంటి అంటే మీరు ఫిజికల్గా ఎక్కడికైనా వెళ్ళి చేయగలుగుతారు జాబ్స్, ఒక ఫిజికల్గా వెళ్ళి చేయగలుగుతారు, కానీ వీళ్ళ కండిషన్ కంప్లీట్లీ డిఫరెంట్. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా నేను డిజిటల్ మార్కెటింగ్ ఆర్ లేకపోతే డిజిటల్గా చేయగలిగిన ఏ పనులనైనా మీరు నేర్చుకోగలిగినట్లయితే మీరు ఎక్కడి నుండైనా చేయగలుగుతారు. ఒక ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది అనుకుంటే యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్, యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. అందుకని నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను మేడం ఉమెన్కి. ఎలాగో దీనికి ఏజ్ లిమిట్ ఉండదు, ఏజ్ లిమిట్ ఉండదు మేడం, ఏజ్ లిమిట్ ఉండదు. ఖచ్చితంగా యూజీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా ఇంటర్ ఫెయిలా, 10th ఫెయిలా ఇవన్నీ కూడా అవసరం లేదు మేడం. క్వాలిఫికేషన్ లేదు, ఏజ్ లేదు, ఎవరైనా చేయొచ్చు మేడం. నేను ఒక స్టోరీ చదివాను మేడం, యువర్ స్టోరీలో ఒక ఉమెన్ తను వాట్సాప్ని యూజ్ చేసి శారీస్ సేల్ చేస్తూ షీఈ్ మేకింగ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్, మిలియన్స్ ఆఫ్ వాట్సాప్ ద్వారా. అంటే తను ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుందంటే తనకు ఒక వాట్సాప్ ఒక్కటే తెలుసు, చీరలు అమ్మడమే తెలుసు, వాట్సాప్ని వాడుకొని ఎలా చేయాలని తను చేస్తుంది. అంటే మనకు ఆ మైండ్ మేడం, ఆ తెలివి అంతే. ఇది ఉంది మనకి, ఈ స్కిల్ ఉంది, మనం ఏం చేయగలుగుతాం, డిజిటల్గా ఎట్లా యూజ్ చేసుకోగలుగుతాం, దాంతో మనం చేసుకోగలిగినట్లయితే ఎన్నో చేసుకోవచ్చు. అట్లా ఎన్నో అవకాశాలు ఉన్నాయి మేడం ఆన్లైన్లో. చిన్నగా నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్లో ఒక ఆమె హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తుంది, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్. అది చాలా చిన్న స్కిల్. అంటే ఎవరైనా ఒక మనలాంటి వాళ్ళతో ఒక 1-2 hours కూడా మనం నేర్చుకోవచ్చు. కానీ అదే స్కిల్ని ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తూ షీఈ్ మేకింగ్ lakhs of rupees per month ఇంటి నుంచే. చాలా మందికి నీడ్ ఉంది స్కూల్స్లలో పిల్లలకి, అది ఉంటేనే కదా మార్క్స్ పడుతుంది, అది ఉంటేనే మార్క్స్ పడుతుంది. నాట్ జస్ట్ కిడ్స్ మేడం, ఈవెన్ ఐఏఎస్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రిలిమ్స్ లోనో మెయిన్స్ లోనో రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటుంది ఆన్సర్ రైటింగ్ లో, అక్కడ కూడా వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంట్ కదా వాళ్ళకి కూడా. ఇంకా ఎగ్జామ్స్ కి అవసరం ఉన్న హ్యాండ్ రైటింగ్ అవసరం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవసరమే. సో దే ఆర్ టేకింగ్ కోచింగ్ ఫ్రమ్ హర్, దే ఆర్ ఇంప్రూవింగ్. స్పీడ్గా రాయాలి, నీట్గా రాయాలి, మళ్ళీ తక్కువ టైం ఉంటుంది ఎగ్జామ్స్ లో. అవును, కొంతమందికి ఎలా ఉంటుందంటే జాన్, ఇప్పుడు చాలా మందికి వాళ్ళల్లో ఏదో ఒక టాలెంట్ ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఇస్తారు, బట్ దాన్ని ఎలా బయట పెట్టాలి, దానికి ఒక మార్గం తెలియక చాలా మంది అక్కడ స్టాప్ అయిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, అది ఎలా తెలుసుకోవాలి? అక్కడే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది మేడం. అంటే మీకు ఒక నైపుణ్యం ఉంది, కానీ ఆ నైపుణ్యాన్ని వాడి మీరు డబ్బులు సంపాదించాలంటే మీకు మార్కెటింగ్ తెలియాలి. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా తెలుసుకోగలిగారంటే మీకు ఇంకా ప్రపంచమే మీ షాప్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. అది ఎలా, ఇప్పుడు చీరలు అన్నారు మీరు, వాట్సాప్ చాలా మంది చీరల బిజినెస్ చేస్తారు, చాలా మంది స్టేటస్ లో పెడతారు వాళ్ళవి, కానీ పాపం వాళ్ళ గ్రోత్ ఉండదు. అవును, అక్కడ పెద్ద మైనస్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ చాలా యూజ్ అవుతుంది మేడం. ఇంకొకటి డిజిటల్ మార్కెటింగ్ లో కూడా ఏంటంటే మన థింకింగ్ వే అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉండాలి మేడం. ఇప్పుడు అందరూ ఇలా మార్కెటింగ్ చేసుకుంటారు అనుకోండి, మనం వాటిని పక్కకెట్టి కొత్త ఐడియాలతో రావచ్చు అనమాట. ఎప్పటికప్పుడు కొత్తవి రావాలి. ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి మీరు ఏమన్నా క్లారిఫై చేస్తూ ఉంటారా? అడిగితే డెఫినెట్లీ మేడం, క్లారిఫై చేస్తుంటాం మేడం. ఎందుకంటే చాలా మందికి డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరి డ్రీమ్, వాళ్ళ దగ్గర ఉంటుంది టాలెంట్, బట్ అది ఎలా బయట పెట్టాలో తెలీదు, దానికి ఒక మార్గం తెలీదు. మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా, ఏ మాత్రం డౌట్స్ ఉన్నా చక్కగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. జాన్ గారు బోల్డ్ అనే విషయాలు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం.